అంటే మనకు అంతున్న ఆ, ఆ, సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ మద్యం కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కొంత సీఎం జగన్మోహన్ రెడ్డికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపిస్తారు, జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈ అధికారులు ఇప్పటికే చాలా మంది కూడా చాలా మంది పిలిపించారు, చాలా మందితో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నోటీసులు పంపించడం ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు. ఇప్పటికే చాలా మందికి 500 మందికి కూడా గతంలో నోటీసులు పంపించారు. ఆ నోటీసుల్లో భాగంగానే విజయవాడ ఎంపీ మిసెస్ కు నోటీసులు పంపించారు. దాని మీద ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కంపెనీతో భాగంగానే నోటీసులు వచ్చాయని చెప్పి ఆయన కూడా చెప్పే ప్రయత్నం. ఓకే, నోటీసులు రావడం వల్ల లేకపోతే వెంటనే దానివల్ల దానికి సంబంధించిన అధికారులు లేకపోతే వాళ్ళకు సంబంధించిన చార్టర్డ్ అకౌంట్స్ సిఏలో వాళ్ళు వెళ్ళి ఈ వ్యవహారాన్ని తీసుకుంటారు. అయితే అసలు ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే ఇటీవల కాలంలో ఈడీ కొంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది, చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. వరుసగా హైదరాబాద్ లో చాలా మంది అప్పుడు పనిచేసిన వ్యక్తుల్ని, లేదు దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 350 పేజీల అభియోగ పత్రం కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ దీంట్లో ఎంతవరకు ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో ఎంటర్ అవుతుంది, పూర్తి స్థాయిలో దీనికి ఉన్న వ్యవహారాల్లో ఆయన ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఎవడు అనేది చెప్పడం ఇప్పుడు కష్టం ఈ దీనికి సంబంధించిన వ్యవహారంలో. కాకపోతే ఒక నోటీసులు ఇవ్వడమో, నోటీసులు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి పిలుస్తారా లేకపోతే ఆయన నేరుగా రమ్మంటారా అనేది కూడా మనం చూడాలి. కాకపోతే దీన్ని ఏ విధంగా యూటర్న్ తీసుకుంటుంది, దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఏదైతే కేఆర్ఆర్ ని జగన్ కు పిఏగా అన్ని వ్యవహారాలు చూసుకునే కేఆర్ఆర్ ని కూడా సిబిఐ ఇక్కడ కొంత అతను కూడా విచారించింది. అతనితో పాటు మరికొంతమంది వ్యక్తులను కూడా శివశంకర్ రెడ్డిని కావచ్చు లేకపోతే కొందరు కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది.